All of a sudden your house is under illegal encroachment. Are we living in a UP bulldozer raj system? అన్ని డాక్యుమెంటేషన్ లీగల్ ఒపీనియన్ చేసుకొని అంత బెస్ట్ ఉందండి కాబట్టి మీకు లోన్ వస్తుంది. కబ్జాదారుని నువ్వు, నీ ల్యాండ్ కాదు, నీ ఇల్లు కాదు, నీ డాక్యుమెంట్ కాదు. గుర్రంపల్లి విలేజ్ లో 2024లో ఒక విమెన్ హ్యాస్ కమిటెడ్ సూసైడ్. గవర్నమెంట్ ని ప్రజలు మోసం చేసినారా లేకపోతే గవర్నమెంట్ ప్రజలను మోసం చేసిందా? రంగనాథన్ గారు, మీరు సీఎం గారిని ఇంప్రెస్ చేద్దాము ఇంత నంబర్ తోటి అనుకునే ఆలోచన మీకు ఏమన్నా ఉందా? నమస్కారం తెలంగాణ. ఇది ఒక ఆల్ ఇండియా రేడియో కాదు, ఇది ఒక ప్రవచనం అసలే కాదు, ఇది ఒక యుద్ధ ఘోష. దిస్ ఈజ్ అ వార్ క్రై. ఒక పేదవాడి గుండె నుంచి వచ్చిన రక్తపు చివరి చుక్కల హైడ్రా బుల్డోజర్స్ కింద నలిగిన క్షణాల నుంచి పుట్టుకొచ్చిన పోడ్కాస్ట్ ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక 140 కోట్ల మందికి, ప్రతి ఒక్క మనిషికి ఒక కళ, ఒక ఆశ, ఒక ఆశయం అనేది ఉంటుంది. అందులో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఆశనే ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. ఇల్లు కట్టుకున్నాము అని అంటే అది జనరేషన్ మా తాత కట్టించిండు, మా ముత్తాత కట్టించిండు అనే జ్ఞాపకాలతోటి నా యొక్క లెగసీ బతుకుతుంది అని చెప్పి ఆలోచనతోటి ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి మరి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మరి కట్టుకున్న ఇల్లులే వాళ్ళ యొక్క హౌసెస్. ఆల్ ఆఫ్ ఏ సడన్ యువర్ హౌస్ ఈజ్ అండర్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పేసి లెటర్ ఇస్తారు. సింపుల్ గా ఈ పర్టికులర్ హైడ్రా జియో ఏదైతే ఉందో 48 hours నోటీస్ ఇవ్వాలని అంటది. దాని తర్వాత మీరు డెమాలిషన్ నోటీస్ ఇవ్వాలని అంటది. హైకోర్టు కూడా ఈ పర్టికులర్ దీనికి హెడ్ గా రంగనాథన్ గారు వాళ్ళకు కూడా ముట్టుకాయలు వేసేయడం జరిగింది. ఏంటనంటే మీరు నోటీస్ ఇస్తురా, నో నోటీసా? మనం నివసిస్తుంది డెమోక్రటిక్ కంట్రీ ఇండియాలనా లేకపోతే ప్రజాస్వామ్యం లేని సౌత్ సుదాన్ లనా? ఏ విధమైన క్వశ్చన్స్ అడిగినా గానీ సమాధానం ఒకటే, వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద లీగల్ ప్రొసీజర్. వాళ్ళ యొక్క ఇల్లులు పొడగొట్టుకొని కెమెరా ముందు వచ్చి ఏడ్చుకుంటూ ఆ పర్టికులర్ రిటైర్డ్ ఎవరైతే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ గానీ హస్బెండ్ గానీ మెడికల్ కండిషన్ లో ఉండొచ్చు, అన్ని విడిచిపెట్టి అక్కడ నుంచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ వి లివింగ్ ఇన్ ఎ యూపీ బుల్డోజర్ రాజ్ సిస్టమ్? యూపీలో బుల్డోజర్స్ అనేటివి క్రిమినల్స్ యొక్క ఇల్లులను కూడగొట్టడానికి, అక్కడ ఉన్న లోకల్ గూన్స్, లోకల్ రౌడీస్ యొక్క షెల్టర్స్ ని కూలగొట్టడానికి యూజ్ చేసినారు. కానీ ఇక్కడ మిడిల్ క్లాస్, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఒక ఆశతోటి కట్టుకున్న వాళ్ళ యొక్క ఇల్లులను కూల్చడము అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రాండ్ మదర్ కి, ఒక గ్రాండ్ ఫాదర్ కి ఉండే కళ ఏంటి, ఒక ఫ్యూచర్ ఏంటి? మనవడు మనవరాళ్ళు మంచిగా చదువుకోవాలి, మన యొక్క పేరుని నిలబెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉంటది కదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఒక ఫాదర్ కష్టపడి ఒక పూట తిని తినకుండా ఒక ఇంత అమౌంట్ ఇంట్లోకి తీసుకొస్తే వైఫ్ గానీ, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ గానీ, వాళ్ళ యొక్క మెడికేషన్స్ గానీ, పిల్లలకు స్కూల్ పిల్లలకు గానీ, కాలేజ్ పిల్లలకు గానీ వాళ్ళ యొక్క ఫీజులు కట్టుకోవడానికి, అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కి ఫ్యూచర్ ఉండదా అనేది నా సింపుల్ క్వశ్చన్. గుర్రంపల్లి విలేజ్ లో 2024లో ఒక లేడీ, ఒక విమెన్ హ్యాస్ కమిటెడ్ సూసైడ్. ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు కూల్ చేయడానికి వచ్చినారో షీ కమిటెడ్ సూసైడ్. అంటే నాకు అర్థం కాని విషయాలు ఏంటనంటే, మీరు చెరువులను కాపాడదాం అనుకుంటురా లేకపోతే జీవితాలను నాశనం చేద్దాం అనుకుంటురా? ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎస్కేప్. ఒక ఇల్లు కొందామని చెప్పి కూడబెట్టుకున్న డబ్బులతోటి ల్యాండ్ ని చూసేసి వస్తే అమ్మేవాడు కొనేవాడు ఈ ఇద్దరి దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేయడం స్టాంప్ డ్యూటీ రూపంలో. దాని తర్వాత ఇల్లు కట్టుకుందాము అనుకుంటే జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకురావడము, దాని తర్వాత జిహెచ్ఎంసీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత లోన్ కోసం అని చెప్పి బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వడము, అన్ని డాక్యుమెంటేషన్ లీగల్ ఒపీనియన్ చేసుకొని అంత బెస్ట్ ఉందండి కాబట్టి మీకు లోన్ వస్తుంది, 80% ఆఫ్ ద లోన్ వస్తుంది అని చెప్పి. ఎస్ఆర్ఓ రిజిస్ట్రార్ అప్రూవ్డ్ ఇట్ టు బి వ్యాలిడ్. జిహెచ్ఎంసీ ఎస్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. బ్యాంక్ ఆఫ్టర్ లీగల్ ఒపీనియన్ ఆల్ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ వర్క్ ఐఎమ్ గివింగ్ యూ ద లోన్. ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ సిస్టమ్ సేస్ యు ఆర్ ఎన్క్రోచర్. కబ్జాదారుని నువ్వు, నీ ల్యాండ్ కాదు, నీ ఇల్లు కాదు, నీ డాక్యుమెంట్ కాదు, నువ్వు కబ్జాదారునివి. సీల్ స్టాంప్ యు ఆర్ ఎన్క్రోచర్ అని చెప్పి
రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఇల్లులోకెళ్ళి నన్ను బయటికి రా, వచ్చేసిన తర్వాత కూలగొట్టడమే గాకుండా ఒక ముద్రేసి పంపిస్తారండి. నిన్ను నమ్మి ఇన్నిన్ని కోట్లు, ఇన్నిన్ని లక్షలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని ముద్రేసి యు ఆర్ అఫెండర్, యు ఆర్ ఎంక్రోచర్, యు ఆర్ ట్రెస్పాసర్ అని చెప్తున్నాం. ఇవన్నీ గమనిస్తే మనము గవర్నమెంట్‌ని ప్రజలు మోసం జేసినారా? లేకపోతే గవర్నమెంట్ ప్రజలను మోసం జేసిందా? అనేది క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైతుంది. ప్రజలు, ఈ పేద ప్రజలనే వాళ్ళని ఒక పంచింగ్ బ్యాగ్ లాగా, ఒక బాక్సింగ్ బ్యాగ్ లాగా యూజ్ జేసుకోవడము, వాళ్ళని రిపీటెడ్‌గా కొట్టడము, దెబ్బల మీద దెబ్బలు కొట్టడము, వాళ్ళు ఆల్రెడీ డక్కీ డొక్కాలు తినే జీవితం నడిపిస్తుంటారు. మళ్ళీ ఆ డక్కీ డొక్కలలో మళ్ళీ మీరు పైకెళ్ళొచ్చి వాళ్ళ ఇల్లులు కూలగొట్టడము. ఎవరన్నా తప్పు చేసినారు అని ప్రూవ్ అయిందనుకోండి, అది పీఎం గాని, అది సీఎం గాని, లేదా ఒక చిన్న వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్ గాని, ఎవ్వరైనా సీఈఓ నుంచి ఒక చిన్న ఎంప్లాయీ వరకు ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ పర్టిక్యులర్ లాని అబైడ్ అయి ఉండాల్సిందే. అండ్ ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ జమీందారులకు గాని, రాజ్య పరిపాలనకు గాని ఏమాత్రం సందు లేకుండా మనం గవర్నెన్స్ నడపాలనేది నా ఉద్దేశం. మనం చరిత్ర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఏ విధంగానైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉందో, లేట్ ఇన్ 17th సెంచరీ, అక్కడ ఒక సివిల్ రైట్స్ మూవ్‌మెంట్స్ వచ్చినాయి. ఒక సివిల్ వార్ వచ్చింది. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నడపొద్దు అని చెప్పి రివర్స్ అయిన సిట్యుయేషన్స్. దాన్నే సివిల్ రైట్స్ మూవ్‌మెంట్ అంటాము. దాన్నే మనం సివిల్ వార్ గూడా అనొచ్చు. రీసెంట్‌గా నేపాల్‌లో వచ్చినట్టు. హైడ్రా చీఫ్ కోర్ట్ పిలిచినప్పుడు వస్తాడు. కోర్ట్ అడిగింది చాలా సార్లు, మీరు 48 అవర్స్ నోటీస్ పంపించినారా అంటే పంపియలేరు అన్నారు. మీరు ఈ పర్టిక్యులర్ ల్యాండ్‌ని ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పి సర్వే చేసినారా అంటే చేయలేరు అన్నారు. మీరు పర్టిక్యులర్ దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా అంటే తీసుకోలేము అని అంటారు. కాకపోతే వై హైడ్రా ఈస్ నాట్ కన్సిడరింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? ఏదైతే జీవోలో ఉందో, సర్వే గానీ, లీగల్ ఒపీనియన్ గానీ, డెమాలిషన్ నోటీస్ గానీ, 48 అవర్స్ నోటీస్ గానీ, ఏవి కూడా ఫాలో అవ్వకపోవడము అనేది నాకు దీంతోటి ఒకటి అర్థమైతుంది. రంగనాథన్ గారు, మీరు ప్రజల యొక్క రైట్స్ ని కాపాడడం మీ ఉద్దేశమా? లేదా చెరువులను కాపాడడం మీ ఉద్దేశమా? లేదా మీరు సీఎం గారిని ఇంప్రెస్ చేద్దాము ఇంత నంబర్ తోటి అనుకునే ఆలోచన మీకేమన్నా ఉందా? ఒక పర్టిక్యులర్ కొలాటరల్ డ్యామేజ్ అయ్యింది అనంటే, ఆ కొలాటరల్ డ్యామేజ్‌లో లాస్ట్‌కి సఫర్ అయ్యేది కామన్ మ్యాన్ అయి ఉండొద్దు. హీ హాస్ బికమ్ ద కొలాటరల్ డ్యామేజ్. బ్యాంక్స్ బెనిఫిట్ అయినాయి. రియల్ ఎస్టేట్ మాఫియా బెనిఫిట్ అయింది. అప్రూవల్స్ ఇచ్చిన ఎస్ఆర్ఓ బెనిఫిట్ అయిండు. లాస్ట్‌కి ఒక యుద్ధం జరిగేటప్పుడు కొన్ని ఇల్లులు నాశనం అయితాయి అంటారు. దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు ఇండియన్ ఆర్మీలో. ఆ కొలాటరల్ డ్యామేజ్‌లో మాలాంటి డక్కీ డొక్కా లేని ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నాశనం అవ్వడం మాత్రము చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. టు ఎవ్రీ ఫ్యామిలీ హూ ఈస్ లిసనింగ్ టు దిస్, మీరు పవర్‌లెస్ కాదు. హైడ్రాకి మిషన్స్ ఉండొచ్చు, మన దగ్గర నిజం ఉంది. హైడ్రాకి ఫోర్స్ ఉండొచ్చు, మన దగ్గర చట్టం ఉంది. హైడ్రాకి రంగనాథ్ ఉండొచ్చు, మన దగ్గర రాజ్యాంగం ఉంది. అండ్ దిస్ ఈస్ అ వేకప్ కాల్ టు ఎవ్రీబడి హూ ఈస్ లిసనింగ్ టు దిస్ పోడ్‌కాస్ట్. We do have our rights to be protected. We can file public interest litigation, we can file writ petitions, we can file civil suits across all the courts of the state, and we do have the right to protect our own right. మీరు లాని ఒక హ్యామర్ లాగా యూజ్ చేసుకొని దాన్ని స్వింగ్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళు వచ్చేది మీ ఇంటి దగ్గరికే, మీ గుమ్మం ముందే ఉండి డెమాలిషన్ నోటీస్ ఇస్తూనే మీరు కట్టు బట్టలతోటి అట్లే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇఫ్ యూ డు నాట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ప్రాపర్లీ. దిస్ ఈజ్ అ వేకప్ కాల్. ప్లీజ్ డూ కమ్ ఫార్వర్డ్ and let us protect our rights together. And Hydra, we are going to see you in the courts.